చిన్నప్పుడు మా తాతలు ఇది తిని బతికిరు. ఇదేంటైతే అరే నీ అబ్బా. సో గాయ్స్ మేము షేన్ కాడికి పోతున్నాం తిరగడానికి. టీ షర్ట్ వెనక ఏమండి దాంట్లో లడ్డు చెప్పి ఒకసారి లడ్డు ఎట్లా పెండ లడ్డు ముందర బాగుంది లేదా బాట చెరువు మొత్తం నిండిపోయినట్టుంది కదా. అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా మునిగి ఉంటాయి. అరే పొద్దున ఎట్లా వచ్చినారు ఇంత డేంజర్గా ఉంది ఇప్పుడు ఈయన. అంత ముంబులా కనిపించిందా ఇంత దారి? అరే కోడీలు చేయంలో ఏడు ఇంత దూరం వచ్చినాయి. మన టైగర్ గా తెచ్చి ఇటవాలి చేయాలి. బెస్ట్ వ్యూ ఇన్ విలేజ్ అనమాట. అది వర్షాకాలం ఎంత బాగుంటుంది అంటే బాగుంటుంది అండ్ డేంజర్ కూడా ఉంటుంది. మొత్తం బుర్జ చెరువు మొత్తం నిండిపోయింది, నీళ్ళు పోతున్నాయి మంచిగా. చెట్టు మంచి ట్రాక్టర్ ఆగింది ఆడైతే పని నడుస్తున్నట్టు చేనులో పని మోటార్. ఇక్కడికి వచ్చిరా పెండ వేసుకోనీకి. బుర్జ ఎక్కువ లేదు కదా, బుర్జ ఉంది అనుకున్నా నేను. అని స్టార్టింగ్లోనే ఉందన్నమాట ఎక్కువ బుర్జ కదా, ఇక్కడ లేదు. చింటూ పోయి ఏడేం చేస్తుండు? మూడమైంది వర్షం పడితే. మరి పౌడర్ తీసుకోలేవు కదరా? ఈయన వేసుకొచ్చినా ఒకవేళ ఏడా లేకుంటే ప్లేస్ కూడా ఎంత ఉంటుంది ప్లేస్లో. ఊరు అన్నప్పుడు పాములు లేకుండా ఉంటాయి యారా. చింటూ బాయ్ ఎంబడి వస్తుంది. నడు ముందర నడు జరి పో. ఎంబడినే వస్తాడంట. అసలు వ్యూ ఏమైనా ఉందా? అసలు బెస్ట్ వ్యూ అన్నమాట. బెస్ట్ ప్లేస్ అసలు ఏదైనా సరే. ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నది, సముద్రం. అరే చింటూ బాయ్ ఏందిరా నీ ఎంబడ వస్తుండు? జరుగురా, నువ్వు పక్కకు జరుగు, అది పోతుంది నీకన్నా ముందల పో. పోయింది. సాయిరామ్. ఏం నీళ్ళు ఇవి? ఆగ్రా ఎందుకు కొరుకుతున్నావు అట్లా? ఈయన లోపల చిక్కాడ. ఏం బ్రో దాని ఏం తప్పివో మాకు. బాయిక బర్త్డే అంటది. ఇంత సీదా అయినా అంతా వర్షాకాలం వస్తేనే ఇంత మొత్తం జంగల్ లాగా అయిపోతుంది ఊరు మొత్తం. అసలు మనం ఏడుకోతున్నాం ఎట్లా పోతున్నాం కూడా తెలియదు. మొత్తం బాట మొత్తం ప్యాకప్ అయిపోయింది. వేరే రూట్లోకి వెళ్ళి వచ్చినాం. ఇప్పుడు చెరువు కడుకోదామా? చెరువు మస్తు నిండిపోయింది మొత్తం. ప్రశాంతంగా ఉంది అండ్ మోడం కూడా ఉంది. వాన పడితే అంతే, ఇంకా మనం ఛత్రి కూడా తీసుకురాలి. వాన పడితే ఇంకా నానుకుంటే ఇంటికి వెళ్ళిపోలే అట్లా. రే కుక్క వస్తుంది ఎంబడ. ఎవరి కుక్క ఇది? చింటూ బాయ్. ఇక్కడ మొత్తం ఏం చేయనిచ్చిరా, మొత్తం మునిగిపోతాం దీని లోపలికి వెళ్ళిపోతే. అలా ఆడబోతారు. కుక్క కనిపించలేదు అసలు దాని లోపల. నడు 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 నా వెనక వస్తావారా?
ఇగో ఏడైతే టచ్ మీ ప్లాంట్. బాటిల్ ఇగో ఈడున్నాయి దొరుకుతావు కదా. స్పీడ్ ముదురుకుంటా స్లోగా అవుతుంది. స్లోగా పోతాయి, కనిపిస్తుంది అప్పుడే మనకు ముదురుకునేటప్పుడు. ఇంతకుముందు అది బాగా ముదురుకున్నాయి, ముదురుకోలేవు. ఇటు సైడ్ నుండి పోవాలనుకుంటాను గుర్తుకుని. ఇట్లా కాదు సూరానా, ఎట్లా ఇడిచి పోతారా చెప్తా. పిల్లి వదులుతుంది కదా అది, కుక్క. బాగుంది ఇక్కడ. చింతకాయలు కావాలి, ఉత్తి ఆకులు. పిచ్చుకలు చూడు, 2.0 ఉన్న సినిమాలు ఇవే పిచ్చుకలు. పక్షి రాజా. దీనికి బుడ్డలు కాలేవు కదా ఇంకా. ఇంకా దానికి అయ్యలేవు ఇంకా. ఏంది అది? కంప చెట్టు రా, చెట్టు. రష్మి ప్లాంట్ కదా, కంప చెట్టు అది. అంత మంచిగా కనిపిస్తుంది కంప చెట్టు అని. మొత్తం షేన్లు వేసి ఇట్లకి షేన్ లేకుండా అసలు. మా ఇంటి నుంచి మా షేన్ దగ్గర ఎగ్జాక్ట్లీ ఎంత డిస్టెన్స్ ఉందంటే, ఈజీగా రావడానికి ఒక 1.5 కిలోమీటర్ అండ్ వెళ్ళడానికి 1.5 కిలోమీటర్, అంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ రావడానికి పోవడానికి అయిపోతుంది అనమాట. అండ్ మేము షేన్ గడికి ఎందుకు వచ్చింది తెలుసా? పెండ తీసుకోవడానికి. ఎస్. ఎందుకులే నీకు వేసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. ఏమైనా పెండ లేదా? ఇదేనా పెండ? పెండ లేదా ఇక్కడ? ఇది ఆరిపోయిందా పచ్చిపోయిందా? తీముడు తొందరగా కేక్ గోయి. హ్యాపీ బర్త్డే. ఏ సంచులు వేసుకో, ఇంకా పోదాం. ఎవరు ఎద్దులు ఇవి? నడుస్తానలేవా? అవి మైకొండలు ఇంత దూరం కట్టేశారు ఎద్దులు. కొమ్ములు డేంజర్గా ఉన్నాయి ఎద్దులు. మనోడు పెండ ఎత్తుతున్నాడు. ఫస్ట్ టైం పెండ తీసుకుంటాను. కేక్ పోయి అట్లే చాకుతున్న బట్టి చాకు, చాకుతున్న కేక్ కోసం. ఫ్రెష్ కేక్ ఇప్పుడు వచ్చింది. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. అయ్యో సాయిరామ్. బర్త్డే ఇది, బర్త్డే. ఏంది అది? బర్లది స్ప్రే ఇది. ఏంది అది? దాని గురించి తెలియదు. ఇక్కడ కొట్టిను నేను ఇప్పుడు ఇది చేయి. మస్తు కొడుతుంది కదా. ముట్టుకో, చేసి వేసుకొని మళ్ళీ చేయి కడుకో. చిన్నప్పుడు మా తాతలు ఇది తిని బతికిరు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఎద్దులు ఏమనుకుంటున్నాయి? మా పెండలు తీసుకోతారు దొంగలు. ఎద్దులే అంతగానో పెరుగుతాయి. తినుకుంటూ ఉండవా ఎప్పుడు వచ్చినా? ఏమో గలీజ్ ఆసన వస్తుంది డిఫరెంట్గా. ఇది బర్రెలు ఎరిగినా మనుషులు ఎరిగినా అనుకుంది. అలా కనిపిస్తలేవా ఎద్దులు ఎరిగినాయని? ఏం చెప్పావురా?
పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. కొట్టుకో వెనక అది అట్లా కొట్టుకోదు, ఇక్కడ కొట్టిన తర్వాత. అరే హై రికార్డ్ కొట్టినట్టు నేను ఎద్దు ఇంతకన్నా వేరు. పైన అంటారా చూస్తుంది. కరిగిపోతుంది. పెండ ఎన్ని కిలోలు ఉంటుందరా? 30 కిలోలు ఉంటుందా హైట్ మ్యాన్? సంచి నిమ్ముకొని పోతాం ఒకటేసారి ఎండి పోయేటప్పుడు. ఇక అది మనుషులతోనే దున్నుతారు చూడు. టీ షర్ట్ ఎటుక ఇవ్వండి దాంట్లో లడ్డు చూపి ఒకసారి. లడ్డు ఎట్లా? లడ్డు ముచ్చరా పెండ లడ్డు.